మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దెయ్యం కథ ఏదైనా చెప్పండి. పూర్వం కౌశాంబి నగరంలో పశు సంపద బాగా ఉండేదట. అన్ని పశువులే. అయితే దానికి ఉత్తరంగా ఒక పెద్ద కొండ ఉండేదట. దాన్ని భూతాల కొండ అనేవాళ్ళు. ఆ కొండ మీద బోలెడన్ని పశువులు తిరుగుతూ కనబడేవి. అవి ఎప్పుడు కిందకు వచ్చినట్టు ఉండేవి కాదు. ఆ పశువులు ఎవరో ఎవరికీ తెలియదు. ఆ కొండ మీద ఎవరో ఉన్నారని, అది భూతాల కొండ అని, మన పశువులు ఏమైనా పైకి వెళ్తే కిందకి రావని, ఆ పైన ఉన్నవి కూడా పైనవి కాదని, కింద నుంచి వెళ్ళినవేనని, అవి అక్కడే ఉండిపోతాయని, అక్కడ ఎవరో భూతం ఉందని చెప్పుకునేవాళ్ళు. ఒక్కోసారి ఆ భూతాల కొండ మీదకి వెళ్ళిన వాడెవడు తిరిగి వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఓకే. అయితే ఏమైందట, ఓ పల్లెటూరు నుంచి ఈ భూతాల కొండ ఉన్న ప్రాంతంలోకి సత్యపాలుడని ఒక కుర్రవాడు వచ్చాడు. సత్యపాలుడు భలే గట్టివాడు. ఆ కొండ మీదే దృష్టి ఉండేది. బోల్డ్ గొడ్లు కనపడేవి. అనా అవన్నీ ఎవరివేనా అని అడిగేవాడు. అవి మనవు కాదురా, భూతాలవి, మనకొద్దురా అనేవాడు. పక్కనున్నవాడు ఎవడైనా సరే అదే ఆన్సర్ వచ్చేది. ఎందుకు ప్రశ్న ఇదే, వాళ్ళ ఆన్సర్ అదే. ఎవడైనా అవి మనవి కాదు, మనం మాట్లాడకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. అన్ని ఆవులు పెట్టుకున్నాడు. ఏం చేస్తాడన్నా? ఇప్పుడు మన దగ్గర ఆవులు ఉన్నాయి, మనం పాలు తీస్తాం, అమ్ముతాం. పాలు కొనడానికి మనకి ఇక్కడ మనుషులు ఉన్నారు. అన్ని వందల ఆవులు కనపడుతుంటే ఆ అన్ని వందల ఆవులు పాలు వాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అవన్నీ భూతాలవి, మనవి కాదనేవాళ్ళు. ఒక్కొక్కటి చెప్పేవాడు, అదిగో ఎర్రెర్రగా మచ్చల ఆవులు కనపడతాయి కదా, అవన్నీ మాయరా, మా తాతయ్య అని చెప్పేవాడు. తాతవి అవి పైకెక్కినాయి, అవి కిందకి రాలేదు. ఇంకా వాటితే చాలు, మా ఇంట్లో ఉన్న దూడలు దానిలాంటివే అని చూపించేవాడు. అట్లాంటివి ఇక్కడ కనపడేవి. అవి కనపడుతూ ఉండేవి కానీ వచ్చేవి కాదు. సత్యపాలుడికి ఎలాగైనా పైకి వెళ్ళిపోవాలని ఉండేది. అది ఏమిటో చూడాలి. ఒక్కొక్కళ్ళకి అలా తెంపడితేనే ఉంటుంది చూడు. ఊళ్ళో వాళ్ళందరూ ఒరే నువ్వు పొరపాటును కూడా వెళ్ళకురోయ్ అని చెప్పేవాళ్ళు. గొడ్ల కాపర్లు అయితే అసలు నాకు చచ్చిపోతావురా నువ్వు, బతికి వెనక్కి రావు నువ్వంటే. కొంచెం దూరం ఎక్కేవాడు. ఎవరొకరే ఎక్కడికి ఎక్కినావు, దిగు దిగు అని దింపేసేవాడు. అది ఎలపాకానే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మా ఊళ్ళల్లో కూడా చూడు, పిల్లలు ఎవరి పిల్లలు చెరువు వైపుకి వెళ్ళినా దారిపోయే వాళ్ళు ఎవరో ఒకళ్ళు కేకేస్తారు, ఎవర్రా బుడ్డ పిల్లలు దిగుతున్నారు, పదండి పదండి. ఆ జాగ్రత్త ఉంటుంది. అయితే ఇది ఏమైంది, సత్యపాలుడు ఒకనాడు ఎవరు లేకుండా చూసి కొండెక్కేశాడు. ఎక్కితే గొడ్లు తిరుగుతున్నాయి, ఎవ్వే గొడ్డు ఇతన్ని పట్టించుకోలే. పైకి వెళ్ళేసరికల్లా అక్కడ ఒక గుడిసె కనపడింది. అక్కడ ఏదైనా ఇల్లో బాకిలో ఉంటుందన్న ఇది అసలు లేదు, కింద సమాచారం లేదు. ఎందుకంటే పైకి వెళ్ళిన వాడెవడు కిందకు వచ్చి చెప్పలా, అందరూ వెళ్ళిపోయారు. అదే ఎవరైనా చెప్తే కదా తెలిసేది, ఎవరూ చెప్పలేదు. సరే చూస్తే ఇల్లు బాగుంది, మన మామూలు ఊళ్ళల్లో ఇల్లులాగానే పెద్ద పాక గుడిసె, మరి శుభ్రంగా ఉంది. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే 4-3 గుండిగలతో అంతంత గిన్నెలతో వంట చేసి పెట్టింది. అన్నం, కూర, పప్పు, పులుసు ఉన్నాయి. అర్థం కాలే. ఒక గుడిసెలో ఒక పక్కనేమో వంట పొయ్యి గీ ఉండి ఇవన్నీ ఉన్నాయి, రెండో పక్కన శుభ్రంగా పక్కేసింది. ఇతను కొండే కలిసిపోయాడు. అన్నం జోలికి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. బాగా అన్నగా నిద్రపెట్టింది. నువ్వు బాగా నడిచి ఎక్కడైనా నడుము వాల్చామంటే ఏమవుతుంది, కాసేపటికి ఎక్కడుంటే అక్కడ నిద్రపోతాం. అదే నిద్రపడి, నిద్ర సుఖమేరు కదంటారు. అదే కదా. హాయిగా నిద్రపోయాడు. కొంచెం మాగనుగా మెలకు వచ్చేసరికి ధన ధన అడుగుల శబ్దం వినపడింది. గుమ్మల్లో ఆ గుడిసెకి తలుపు లేదు, తెరిచుంది తలుపేం లేదు, అక్కడ ఓపెన్గా ఉంది. ఆ గుమ్మల్లో ఆ గుమ్మానికంటే పొడుగ్గా ఉన్న ఒక భూతాన్లాగా ఉన్న ఒకడ కనపడ్డాడు. ఓకే. వాడిటా వంగి లోపలికి వచ్చాడు. సత్యపాలుడికేసే చూశాడు. చూసి కంచాల గిన్నెల వైపు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఈ పడుకున్న వాడిని ఏమనలా. ఆ పడుకున్నవాడికి కూడా వంట అయిందా అని అడిగాడు. అంటే పడుకున్నవాడికి కూడా అన్నం పెడతాడనమాట. అక్కడి నుంచి గిన్నెలన్నీ చూశాడు. చూసి ధన ధన అడుగులు వేసుకుంటూ సత్యపాలుడి దగ్గరికి వచ్చి లే అన్నం తిందువు కానీ లే అన్నాడు. అనేసరికల్లా నేనేం వండలేదు, నేనేం తినక్కర్లేదు అని చెప్పాడు. నేను కాదుగా వండింది, నేను ఎందుకు తింటాను అన్నాడు. ఓకే. ఆనంగానే భూతం వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అంతవాడు పెద్ద మనిషి, మగవాడు, ఏదో వేరే రూపం విచిత్రంగా ఉందన్నమాట. పోయి కంచం పెట్టుకుని శుభ్రంగా ఆ ఉన్న అన్నమంతా వడ్డించుకుని శుభ్రంగా తిన్నాడు. వీడు చూస్తూనే ఉన్నాడు సత్యపాలుడు. ఇంతంత ఉండలు చేసుకుని తినేస్తున్నాడు వాడు, పెద్ద పెద్ద ముద్దలు చేసుకుని. గిన్నెలు మొత్తం ఖాళీ అయిపోయింది. చూస్తూనే ఉన్నాడు కానీ మంచం మించి కదల్లా సత్యపాలుడు.
లోపల ఆందోళన ఎందుకు ఉండదు? ఉంటుంది కదా. ఉంటుంది. కానీ వాడు భయపడకుండా ఉండాలన్న నిశ్చయంతో ఉన్నాడనమాట. అన్నం తిన్నాక ఏం చేశాడు, ఇలా ఒక పుచ్చుకు ఒక అటు ఇటు తిరిగి ఒక పెద్ద పలుగు పార తీసుకొచ్చాడు. పడుకున్న జాలు, లేచిరా నా వెనకాల, లేచిరా పద అన్నాడు. అనేసరికి సచ్చిపాళ్ళు లేచి కూర్చున్నాడు. నడు అన్నాడు భూతం. నువ్వు ముందు నడు అని చెప్పాడు సచ్చిపాలు. ఈ భూతం నడవటం మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఈ గుడిసె ఉంది కదా, దాన్ని ఆనుకునే ఒక కిందకి ఇట్లా మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల నుంచి దిగితే ఒక నేలమాళిగా ఉంది ఆ గుడిసె కింద. ఓహో, ఎంత పెద్ద స్థలమో అది. లోపల భూ వివరంలోకి వెళ్ళినట్టుంది, భూమి తాలూకు హోల్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. లోపలికి వెళ్ళాక ఈ భూతం ఒక చోట చూపించి ఇక్కడ తవ్వను అనేసరికల్లా సచ్చిపాళ్ళు అన్నాడు, అక్కడ నేనేం పాత పెట్టలేదు, నేనేం తవ్వుకోవాల్సింది లేదు. ఏదైనా నేను పాత పెడితే నేను తవ్వాలి, నేను ఎందుకు తవ్వుతాను అన్నాడు. అనగానే భూతమే తవ్వటం మొదలుపెట్టింది. తవ్వగా లోపల పెద్ద గుండికి కనపడింది. ఆ భూతం పిలిచిన అబ్బాయి సచ్చిపాలుని పేరు పెట్టి కదరా ఈ గుండిది పైకి, అది నేను పెట్టలేదుగా, నేను ఎందుకు తీయటం అన్నాడు సత్యపాలుడు. అనేసరికల్లా ఇదే బయటికి తీసి ఆ భూతమే బయటికి తీసి పద, ఇది మోసుకుని పద అంది. నేను ఎందుకు మోయాలి, అది నాది కాదుగా అన్నాడు సచ్చిపాలుడు. భూతమే మోయటం మొదలుపెట్టింది. అన్నిటికీ అన్ని వాడి లొంగట్ల పనికి. లొంగితే దొరికేస్తారమ్మా ఎప్పుడైనా సరే జయ. నిజం గారు, మనుషుల దగ్గర కూడా లొంగేవో దొరికేవే అంతే. వంగే వాళ్ళనే వంచుతారండి, వంచి ఎప్పుడు చూడు ఎంత ట్రిక్ ఇది. అవును, నువ్వు ఆశపడ్డావా? ఫాస్ట్ గా స్పందించాను. ప్రతి వాళ్ళకి తెలుసు అది. అవును, కానీ లొంగేస్తాం మనం. లొంగేస్తాంగా, మొగుళ్ళకి లొంగుతాం, పెళ్ళాల దగ్గర లొంగుతాం, ప్రపంచానికి లొంగిపోతాం అంతే. లొంగేమో దొరికావే అంతే. అక్కడి నుంచి ఈ భూతం అది నెత్తి మీద పెట్టుకుని బయటికి తీసుకొచ్చింది. ఓకే, తీసుకొచ్చి ఇది ఊడది అంది. అది నాది కాదు, నేను ఎందుకు తీస్తాను అన్నాడు సచ్చిపాలుడు. ఊడదీమంది. మూత ఊడదీమంటే మూత నేను తీనన్నాడు. తీనని సరకలు భూతమే మూత ఊడదీసింది. గుడిసెలు పోసింది. ఇట్లా పోస్తే ధనరాశులు, ఆ గుండెగా నిండా ధనమే. ఆ భూతం బాసిపెట్లు వేసుకొని మఠం వేసుకొని కూర్చొని ఏం చేసిందట, 3 పోగులు చేసింది. పోగులు చేసి ఇందులో ఇది ఒకటి నీకు, ఒకటేమో ఈ కొండ మీద తిరిగే వాళ్ళకి, మూడోదేమో ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి. ఈ 3 నీదేదో నువ్వు తీసుకో. నీది కాంతి తీసుకున్నావా చచ్చావే. అయ్యో రామ. ఇప్పుడు ఏం చేయాలి? 3 పెట్టారు. నువ్వేమనుకున్నావు నాకేం తెలుస్తుంది? తెలియదు కదా. సత్యపాలుడు అదే పనిగా చూశాడు. చూసి దగ్గరికి ఆ మొత్తం ధనమంతా ఒక్క ఉండ చేశాడు. ఇందులో 3వ భాగం నాది అన్నాడు. ఆనంగారు పెద్ద మెరుపు వచ్చింది. ఇప్పుడు ఈ 3 ఇది నాది అంటే తప్పవచ్చు. ఈ మొత్తంలో ఒక ముక్క నాదంటాం సరిపోయింది. చూడు, కర్ర విరగలేదు, పాము చావలేదు. పెద్ద మెరుపు మెరిసి ఈ భూతంలాగా ఉన్నవాడు భయమని తెత్తులు లేచి మంటొచ్చి ఆ మంటలోంచి ఒక ధగధగా మెరుస్తున్న నగలు వేసుకున్న ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాట. ఓకే, ప్రత్యక్షమయ్యి, నువ్వెంత తెలివిగలవాడవిరా, ఎక్కడ లొంగినా చచ్చిపోయేవాడివి నువ్వు, చివరికి కూడా నువ్వు తెలివిగానే ఉన్నావు. 3వ వంతు ధనం తీసుకో, ఈ కొండ మీద ఉన్న పశువులన్నీ తీసేసుకో, నీవే, ఆ ధనమంతా నీదే. అయితే కొంత భాగాన్ని ఈ కొండ మీద ఎక్కి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళ కుటుంబాల వాళ్ళకి పంచిపెట్టు, నీకు మేలు జరుగుతుంది. నీ వల్లే నాకు శాప విమోచనమైంది. శాపం వల్ల కొన్ని 100ల సంవత్సరాలుగా ఈ కొండల మీద ఉండిపోయాను నేను. ప్రతివాడికి ఇవన్నీ చెప్తాడు వాడు. తవ్వు అనగానే తవ్వాడో చచ్చాడే అంతే. తవ్వని వాడు గుండెకి చూడంగానే ఆశకి గుండెకి తీస్తారు, చచ్చారు. గుండెకి కూడా తీయని వాడు మోస్తాడు, చస్తాడు. అది కూడా చేయని వాడు డబ్బు చూసేసరికల్లా ఆశపడి చచ్చిపోతాడు. ఎంతమంది ఎన్నిసార్లు వచ్చి చచ్చిపోయారో ఇక్కడికి. వాడి పశువులన్నీ కొండ మీదకి వచ్చేస్తాయి వాడు వెనకాల పడి. అందుకే కొండ నిండా పశువులు. వీడు ఏం చేశాడు, ఈ ధనం అంతా చక్కగా మూట కట్టుకున్నాడు, కొండ దిగొచ్చేసాడు. దిగొచ్చేసరికల్లా అందరూ ఆశ్చర్యపోయారు. నిన్నటి నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావురా అని. కొండ మీదకి వెళ్ళాను, కొండ మీద ఇలా జరిగింది, కొండ మీద పశువులన్నీ మనవే.
అని ఈ ఊళ్ళో ఎవరెవరు కొండ మీదకి వెళ్ళారో ఆ సెన్సస్ లిస్ట్ అంతా తీర్చాడు. అందరికీ తలా కుటుంబానికి ఇంతంత ధనం పంచిపెట్టాడు. కొండ మీద ఉన్న ఆవులన్నీ నన్ను తీసుకోమన్నాడు కాబట్టి ఆవులు నావి, ఇందులో ఒక వంతు డబ్బు నాది అని ఆ గుడిసె పడగొట్టి అక్కడ చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. ఆవులు బోల్డని ఆవుల్ని పోషించుకున్నాడు. ఊళ్ళో ఎంతమందికో ఆవుల్ని తోలే పనిచ్చాడు. ఎంతో హాయిగా సుఖంగా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు భూతాల కొండ పేరు కొంతకాలానికి పోయింది. అది సత్యపాలుడి కొండగానే మారిపోయింది. ఆవుల కొండ అనేవాళ్ళు. ఆ కొండ మీదకి వెళ్ళి మేసిన ఆవులు ఆరోగ్యంగా ఉండేవి. ఎంతో కాలము గంధర్వుడి పాలనలో ఉండటం వల్ల ఒక రకమైన ఔషధ గుణం వచ్చింది అక్కడ. దానివల్ల ఆ పైకి ఎక్కి ఏమైనా ఆవులు మేసినాయి అనుకో, అవి చక్కగా పాలిచ్చేవి, బాగా పాలిచ్చేవి, హాయిగా ఉండేవాళ్ళు. చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఆ భూతాల భయం పోయి అందరూ కొండ మీదకి రాకపోక చేసేవాళ్ళు. సత్యపాలుడు చక్కగా పెళ్లి చేసుకున్నాడు. ఎంతో కాలం ఆ కొండ మీద హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే. నమస్తే చెల్లి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.